వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం, నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం, నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్ నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముద్ద నువ్వే, బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే, మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్ నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్ నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గెలుపే లక్ష్యంగా వైనాట్ 175 దిశగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మేమందరం ఎంతో ఆత్మీయంగా పిలుచుకునే మా వాసన్నకి మేము సైతం అంటూ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లకి ధీటుగా మా వాలంటీర్లు కూడా మేము సైతం అంటూ ఈరోజు రాజీనామాలు చేసి స్వచ్ఛందంగా విధులని వదిలేసి ఈరోజు రాజీనామా చేసి అన్నతో పాటు తిరగడానికి కానివ్వండి, ఎలక్షన్ క్యాంపెయినింగ్ కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో ఎట్లా అయితే విధులు నిర్వర్తించారో అట్లానే ఎలక్షన్ కూడా సక్రమంగా నిర్వహిస్తామని చెప్పి ఈరోజు 28వ డివిజను 32వ డివిజను 2 డివిజన్లో ఉన్నటువంటి వాలంటీర్లు రాజీనామా చేశారు. కొండను చూసి కుక్క మొరిగినట్టు జనాలు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. కొండెవరో కుక్కలెవరో జనానికి త్వరలోనే తెలుస్తుందని చెప్పి వాసన్నకి అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి ఒంగోలు నియోజకవర్గం ప్రజలందరూ కూడా వాలంటీర్లు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరూ బాలినేని కుటుంబ సభ్యులు అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా వాసన్న విజయానికి తోడ్పడాలని చెప్పి మేమందరం మీడియా ముఖంగా ప్రజలందరినీ కూడా విన్నవించుకుంటున్నాం. ఈరోజు 27వ డివిజన్లో వాసన్న 2024 ఎలక్షన్ కోసం 27వ డివిజన్లో స్వచ్ఛందంగా 28 మందికి కానీ 26 మంది రాజీనామా చేసి వచ్చారు. 2024లో గెలిపే లక్ష్యంగా వీళ్ళందరూ మా 27వ డివిజన్ వాలంటీర్స్ కృషి చేస్తారని సంఘీభావంగా వాలంటీర్స్ రాజీనామా చేసిన వాళ్ళందరికీ రేపు వచ్చే 2024లో వీళ్ళందరికీ మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. వాసన్న కంపల్సరీ గెలుస్తాడు, వీళ్ళందరూ గెలిపించి కృషి చేస్తారు. ఇదే బ్యాచ్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం మేము అధికారంలో రాగానే.